ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి ఏ పరిస్థితి వచ్చిందంటే కేంద్రం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఇన్వైట్ చేసింది. మొన్నే ఒక జియో ఇష్యూ చేశారు. అమెరికా నుంచి 2, కెనడా నుంచి 2 ఎక్స్పర్ట్స్ ని పెట్టి ఎవ్రీ మంత్ 10 days ఇక్కడ ఉండి ఏ అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇమ్మని, ఎట్లా కాఫర్ డ్యామ్ని రెక్టిఫై చేయాలి, డయాఫామ్ వాల్ ఏ విధంగా చేయాలి, ప్రాజెక్ట్ యొక్క సేఫ్టీ ఏంటి, వాళ్ళందరితో రికమెండేషన్లు తీసుకుని ముందుకు పోవాలని ఉద్దేశంతో పిలిచారు. ఈ మంత్ గాని ఫస్ట్ వీక్ గాని వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వస్తానే వాళ్ళు కూడా అధ్యయనం చేసిన తర్వాత కొంత క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడుండే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కమిషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ చేతులు తీసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా పెట్టి వీళ్ళు వాళ్ళు కూర్చొని, ఎందుకంటే బిగ్ ఇష్యూ సేఫ్టీ ఇష్యూ, అలాంటి సేఫ్టీ ఇష్యూస్ కాంప్రమైజ్ అయితే ఇబ్బంది వస్తున్న ఉద్దేశంతో వీళ్ళందరినీ పిలిచారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక అవగాహన వస్తుంది. తర్వాత ఏం చేయాలో మనం ఆలోచించడానికి ఒక ఇది వస్తుంది. ఇది ఈరోజు చూస్తే మీరు హైడల్ ప్రాజెక్ట్ మొత్తం 2020 నాటికే పూర్తి అయ్యేది. ఈ రోజుటి వరకు ఇది పూర్తి కాలేదు కాబట్టి మినిమం 3,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఆపర్చునిటీ కాస్ట్ అది వచ్చుంటే ఒక 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా వచ్చేది. 960 మెగావాట్లు పవర్ జనరేట్ అయ్యేది. నెక్స్ట్ ఊరికే మా వాళ్ళు లెక్కేశారు కానీ ఇది కరెక్ట్ కాదు. దానికి కూడా ఈ రోజు మొత్తం 4,900 కోట్ల రూపాయలు అదనంగా అవుతుందని. 4,900 కోట్లు దాంతో మళ్ళా ఒకసారి చూస్తే ప్రాజెక్ట్ ఎక్స్క్లవేషన్ 38%.